కచుడు పార్ట్ 4. దైవయోగం చాలా చిత్రమైనది. సరిగ్గా ఆ సమయానికి కురువంశ చక్రవర్తి యయాతి మహారాజు దారి తప్పి ఆ ప్రాంతంలోకి వచ్చి దార్లు వెతుక్కుంటున్నాడు. స్వరాజ్యంలో వేటకు బయలుదేరిన ఆ రాజు వేట తమకంలో ఒంటరివాడై దారి తప్పి తెలియక పరరాజ్యపు సరిహద్దులు దాటేసి ఎటు పోవాలో తెలియక ఇటు అటు తిరుగుతున్నాడు. ఇంతలో ఆ రాజుకు ఆడదాని ఏడుపు గొంతు వినిపించేసరికి దయ కలిగింది. వెతకగా ఏదో బావిలోంచి ఈ ధ్వని వస్తున్నట్లు అర్థమయ్యింది. రాజు గుర్రం దిగి ఆతుర్దాగా వెళ్లి బావిలోకి తొంగి చూశాడు. చూసినవాడు పామును చూసినట్టుగా వెనక్కు జరిగి తల తిప్పేసుకున్నాడు. ఏదో మనిషి అలికిడి తగిలి మళ్ళీ వెనక్కి పోయేసరికి లోపలున్న దేవయానికి కంగారెక్కువై రక్షించండి రక్షించండి అంటూ ఇంకా దీనంగా అరుస్తుంది. ఇంతలో పైనుంచి ఒక ఉత్తరీయం పడింది. అప్పటికి గాని తాను పూర్తిగా నగ్నంగా ఉన్నానని దేవయానికి స్ఫురణ రాలేదు. వెంటనే ఆమె ఆ ఉత్తరీయాన్ని ఒక చేత్తో దొరకపుచ్చుకొని పళ్ళతో బిగపట్టి ఎలాగోలా కొంతవరకు తన దేహాన్ని కప్పుకుంది. తన స్వంత స్నేహితురాలు కట్టి విడిచిన బట్టలను కట్టుకోవటానికి నిరాకరించిన దేవయానికి ఇప్పుడు ఎవరో ముక్కు మొహం తెలియని మగవాడు కట్టి విడిచిన వస్త్రంతో మానరక్షణ చేసుకోవలసిన గతి పట్టింది. అయినా ఆమెకు ఆ స్ఫురణే లేదు. వంటి చేతితో వేళ్లాడటం వల్ల తప్పిపోతున్న సమతూకాన్ని నిలబెట్టుకోవటంలో ఇప్పుడు ఆమె గిలగిల్లాడుతోంది. ఇంతలో ఒక మొగచేయి బావిలోకి దిగింది. దేవయాని ఆత్రంగా ఆ చేతిని పట్టుకుంది. ఆ చేయి దేవయానిని బలంగా పైకి గుంజింది. చావు తప్పి కన్నులొట్టపోయిందన్న పరిస్థితిలో ఒడ్డు మీదకి వచ్చిపడ్డ దేవయాని ఎదుట ఉన్న మొగ మనిషి కళ్ళు మూసుకొని ఉండటం గమనించి హడావిడిగా తన వంటి మీద ఉత్తరీయాన్ని సవరించుకొని నిండుగా కప్పుకుంది. అప్పుడు పరిశీలించి చూసింది. ఎదుట ఉన్న మనిషి ఎవడో రాజులాగా ఉన్నాడు. మధ్య వయసులో ఉన్నాడు. ఎంతో అందంగా ఉన్నాడు. తల పక్కకి తిప్పుకొని ఉన్నా ఎంతో టీవీగా ఉన్నాడు. అతని కుడి చేతిలో తన కుడి చేయి ఇంకా బిగుసుకుపోయే ఉంది. దేవయాని త్వరలోనే తేరుకొని కృతజ్ఞురాల్ని మహారాజా అంటూ మెల్లిగా తన చేతిని విడిపించుకుంది. కళ్ళు తెరిచి చూసిన యయాతి మహారాజుకి కళ్ళ ముందు చుక్కలు తిరిగినట్లయిపోయింది. ఆ వ్యక్తి తన సౌందర్యానికి సమ్ముగ్ధుడైపోతున్నాడన్న విషయం తెలిసి అర్ధనగ్నంగా ఉన్న దేవయాని మరింతగా సిగ్గుల మొగ్గ అయిపోయింది. ఇంతలో దేవయాని పరిచారిక గూర్నిక ఏడుస్తూ పరుగు పరుగున అక్కడికి వచ్చింది. అది దేవయాని పరిస్థితిని చూసి ఏడుపు మర్చిపోయి నోరు వెళ్ళబెట్టుకుని నిలబడిపోయింది. ఏది ఏమైనా గూర్నిక రాకతో దేవయాని యయాతుల పరస్పర పరిచయాలు సులభమైపోయాయి. ఒకరి కథలు మరొకరికి కొంత తెలిసాయి. యయాతి మహారాజుకు అంతటి విశాల ప్రదేశంలోనూ పరిస్థితి అంతా చాలా ఇరుకుగా కనిపించింది. ఇది పరరాజ్యం. ఈమె మునిపుత్రిక. పైగా రాజ విరోధిలాగా ఉంది. తను మెల్లిగా ఇక్కడి నుంచి జారుకుంటే మంచిదేమో అనుకుంటుండగానే అతని నెత్తిన ఒక చిన్న పిడుగు పడ్డది. సిగ్గులొలుకుతున్న దేవయాని తన వంటి మీద ఉత్తరీయపు బంగారు జరి అంచులను ముద్దు ముద్దుగా సవరించుకుంటూ, మహారాజా, మీరు నన్ను రక్షించారు. నన్ను నిజంగానే భరించారు. మీరే నా భర్త అనేసింది. యయాతి నివ్వెరపోయాడు. ఒక పక్క ఆనందంగానే ఉంది. అంతటి సౌందర్య రాశి తనకు తక్కబోతోందని. కానీ భయంగా కూడా ఉంది. ధర్మ భయం ఒక పక్క, శుక్రాచార్య భయం మరో వంక, రాజకీయ భయం వేరొక వంక. దేవయానికి ఏ భయము ఉన్నట్లు లేదు. పైగా అతని భయాలన్నీ ఆమెకు తెలుసు కాబోలు. ఆమె తన వాక్ ప్రవాహాన్ని కొనసాగించింది. మహారాజా, నేను చెప్పింది నిజం. నా బాల్యం దాటినాక నన్ను నగ్నంగా చూసిన పురుషులు మీరే. మీ కుడి చేతిని నేను నా కుడి చేతితో స్వయంగా పట్టుకున్నాను. పాణిగ్రహణం జరిగిపోయింది. నేను మునిపుత్రికనని మీరు సందేహించనక్కర్లేదు. నా పూర్వమిత్రుడొకడు చేసిన ఒకానొక దుశ్చర్య వల్ల మునిపుత్రులు ఎవరూ నాకు అక్కర్లేదని పూర్వమే నిశ్చయం చేసుకున్నాను. నా తండ్రి గారు కూడా నా ఇష్టాన్ని కాదనరని నాకు తెలుసు. ఇప్పుడు దేవయానిలో సిగ్గులు ఎక్కువగా లేవు. ఆమె బుసకొడుతున్న నాగకన్యలాగా ఉంది. యయాతి మహారాజు రాజకీయ అనుభవం వల్ల ఇలాంటి సందర్భాలలో మౌనమే మంచిదని నిర్ణయంలోకి వచ్చేశాడు. ఇంతలో గూర్నిక దగ్గరి వృక్షాల నుంచి కొన్ని ఫలాలను కోసుకొచ్చి రాజుగారికి అల్పాహారం విందు చేసింది. పలహారాలైనాక దేవయాని గూర్నికను పక్కకు పిలిచి రాజుగారు వినేలాగానే, ఓసే, నేనిక ఈ పాడు రాజ్యంలోకి అడుగు పెట్టను. నువ్వు వెళ్ళి మా నాన్నగారినే ఇక్కడికి తీసుకురా అంది. దేవయాని అధికార దాటిని చూసి రాజుగారు ఒక్కింత నివ్వెరపోయాడు. గూర్నిక అక్కడి నుంచి వెళ్ళిపోయింది.
అప్పటి నుంచి దేవయాని వరుస పూర్తిగా మారిపోయింది. ఆమె నిండుగా సిగ్గుమొగ్గ అయిపోయింది. కులుకులొలికే శృంగారమూర్తిగా మారిపోయింది. రాజుగారి రజోగుణానికి ఆమెలోని రజోగుణానికి పొంతన కుదిరింది. ఆ ఏకాంతం వారి సరస సల్లాపాలకి, పరస్పర ఆకర్షణలకి మంచి అవకాశాన్ని సమకూర్చి పెట్టింది. బయటపడకపోయినా రాజుగారు దేవయాని సొయగాలకి పూర్తిగా దాసోహమైపోయాడు. ఇంతలో గూర్నిక వెంట ఆతుర్దాగా నడుస్తూ శుక్రాచార్యుల వారక్కడికి చేరారు. మొట్టమొదటిసారిగా శుక్రాచార్యుల వారిని చూస్తున్న యయాతి లోపలే వణికిపోయాడు. ఆ మహర్షి పేరు చెబితేనే దేవ, దానవ, మానవ, మహర్షి సంఘాలలో ప్రముఖులంతా గడగడలాడిపోతూ ఉంటారు. అటువంటి ఆ రాక్షస గురువును ప్రత్యక్షంగా చూసినప్పుడు ఆయనే ఈయన అంటే నమ్మబుద్ధి కావటం లేదు. ఒక కన్ను గుడ్డిదిగా ఉన్న ఆ మహర్షి తల వంకర తిప్పి ఓరగా కోరగా చూస్తూనే కళ్ళల్లో నీళ్లు కక్కుకుంటూ ముందుకు వచ్చి కూతుర్ని కావలించుకొని బావురమని ఏడ్చేస్తున్నాడు. దేవయాని కూడా తండ్రి ఒళ్ళో తలదూర్చి వెక్కి వెక్కి ఏడుస్తుంది. గూర్నిక పుల్లలెగదోసే వంకర మాటలు మాట్లాడుతూ మధ్య మధ్యలో తను ఎగపీలుస్తోంది. శుక్రుల వారి వెంట వచ్చిన విద్యార్థులు దూరంగా ఆగిపోయి వెర్రి చూపులు చూస్తున్నారు. రాజుగారు కొంచెం దూరం జరిగి మౌనంగా తిలకిస్తూ ఉండిపోయాడు. ఏడుపు రాగాల ముగ్గురు క్రమంగా తేరుకున్నారు. ఏడుపులాపి చర్చలోకి దిగారు. దేవయాని ఇక రాజ్యంలోకి అడుగు పెట్టనని గీంకరిస్తుంది. గూర్నిక ఆమెను సమర్థిస్తోంది. శుక్రాచార్యుల వారు అంత మాట అనవద్దని కూతుర్ని బతిమాలుతున్నారు. దేవయాని ససేమిరా అంటోంది. కొంతసేపటికి తండ్రి లొంగిపోయాడు. నీకక్కర్లేకపోతే ఈ రాజ్యం నాకు అక్కర్లేదు అనేశాడు. దూరంగా నిలబడ్డ శిష్యుల్ని పిలిచి తను ఇటు నుంచి ఇటే రాజ్యం విడిచి వెళ్ళిపోతున్నానని రాక్షసరాజు వృషపర్వుడికి కబురు పెట్టేశాడు. ఈ వార్త అక్కడికి చేరే లోపలే వృషపర్వుడికి ఆడ సేనాపతుల ద్వారా కొన్ని వార్తా విశేషాలు చేరాయి. వాటిలో గల తీవ్రతను గ్రహించిన వృషపర్వుడు వెంటనే మంత్రిమండలి సమావేశాన్ని ఏర్పాటు చేశాడు. ఈ మాట విన్న శర్మిష్ఠ నిలువున ఆలోచన పరంపరలతో నిండిపోయింది. తన ఆకతాయి పిల్ల చేష్ట మంత్రివర్గ సమావేశానికి దారి తీస్తుందని ఆమె ఊహించలేదు. ఇప్పుడు ఆమె భయంతో బిగుసుకుపోతూ మంత్రివర్గ చర్చలను తెర వెనుక నుంచి ఆతుర్దాగా గమనిస్తోంది. మంత్రివర్గంలోని కొందరు ఇది చిన్నపిల్లల పిల్లాట అంటున్నారు. కొందరు శర్మిష్ఠ తొందరపాటు వల్ల రాజ్య భవిష్యత్తే అంధకారంలో పడిందంటున్నారు. కొందరు శుక్రాచార్యులు దీన్ని అంత పట్టుదలగా తీసుకోర్లెమ్మంటున్నారు. కొందరు ఆ మాటను వ్యతిరేకిస్తున్నారు. శర్మిష్ఠకు ఎవరి వాదం వింటుంటే అదే సత్యం అనిపిస్తోంది. ఇంతలో శుక్ర శిష్యులు తెచ్చిన వార్త పిడుగులాగా మంత్రిమండలి నెత్తి మీద పడింది. తెరచాటును ఉన్న శర్మిష్ఠ దిమ్మెరపోయి గోడ కానుకొని నేలకు జారిగిల పడిపోయింది. ఈ పిడుగుపాటుతో మంత్రిమండలిలో ఉన్న అభిప్రాయ భేదాలన్నీ ఆవిరైపోయాయి. శుక్రాచార్యుల వారు లేని రాక్షస రాజ్యానికి భూమి మీద నూకలు లేవని అందరూ నిష్కర్షగా చెప్పేశారు. కానీ శుక్రాచార్యుల వారిని వెనక్కి రప్పించే ఉపాయం ఏమిటో ఎవరికీ అంతుబట్టడం లేదు. చర్చలు రకరకాలుగా సాగుతున్నే చిన్నపిల్ల గిల్లిగజ్జాలు రాజ్య పతనాల దాకా పోవటం ఏమిటని అంతా విస్తుపోతున్నారు. దీనికి తోడు ఈ సంకట సమయంలో మబ్బులేని పిడుగుగా యయాతి చక్రవర్తి ఇక్కడకు ఊడిపడటం ఏమిటో ఎవ్వరికీ అర్థం కావటం లేదు. అవి రాజకీయ మస్తిష్కాలు గనుక దీనికి వెనకాల ఏదైనా రాజకీయం ఉందేమోనని అనుమానాన్ని అవి వదిలిపెట్టలేకపోతున్నాయి. వచ్చిన విద్యార్థులు యయాతి రాక కాకతాళీయమేనని చెబుతున్నా ఆ బుర్రలు పరిపరి విధాల ఆలోచించకుండా ఉండలేకపోతున్నాయి. ఎందుకంటే యయాతి చక్రవర్తి సామాన్యుడు కాదు. సాక్షాత్తుగా సజీవంగా సశరీరంగా దేవేంద్ర పదవిని అధిష్ఠించిన నహూషు చక్రవర్తికి పుణ్యాల పంటగా పుట్టిన పుత్రుడు. యోగ విద్యలోనూ యుద్ధ విద్యలోనూ కూడా తండ్రికి దీటైన వాడు. యువకుడు గనక రాజ్య విస్తరణ కాంక్ష అతనిలో ఉండటంలో ఆశ్చర్యం లేదు. కానీ అతను శుక్రాచార్యుల వారిని ఎలా పట్టుకోగలిగాడు, ఆయన కూతుర్ని ఎలా వలలో వేసుకోగలిగాడు అనేవి ఆశ్చర్యంగా ఉన్నాయి. చర్చ ఇలా సాగుతూ ఉండగానే తెరచాటున సోమసిల్లిపోయిన శర్మిష్ఠ మెల్లిగా లేచి నిలబడింది. ఆమె బుర్ర చురుకుగా పనిచేస్తోంది. ఇప్పుడు ఆమె ముఖం గంభీరంగా ఉంది. ఆమె కొంతసేపు ఆలోచించి మెల్లిగా తన నగలు చాలా మటుకు తీసి పక్కన పెడేసి మెరుపులాగా మంత్రి మండలి సమావేశం జరుగుతున్న సమావేశ మందిరంలోకి ప్రవేశించి, క్షమించండి మహారాజా, ఇది పిల్లలు రాదగిన చోటు కాదని తెలిసి కూడా లోపలికి రావాల్సి వచ్చింది. నాకు తమరు శిరశ్ఛేదం విధించదలుచుకునే ఉంటే దయచేసి నా మనవి ఆలకించి అటు తర్వాత శిక్షను అమలు పరచమని నా విన్నపం. ఇక ప్రభువుల వారే ప్రమాణం అంది గంభీర స్వరంతో.
ఆ మాటలు వినేసరికి వృషపర్వ చక్రవర్తికి గుండె తరుక్కుపోయింది. ఏడుపు పెళ్లుబీకినంత పనయ్యింది. అయినా అది మంత్రివర్గ సమావేశం గనుక ఆయన తన భావాలను ఏమాత్రం బయట పొక్కనీయకుండా ఉన్న వాళ్లల్లో వృద్ధ మంత్రి వంక చూశాడు. అనుభవజ్ఞుడైన ఆ వృద్ధ మంత్రి రాజుగారి అభిప్రాయం గ్రహించి ఆలోచన కోసం 1-2 సార్లు గొంతు సవరించుకొని, రాజపుత్రి, ప్రభువులు నీ విన్నపం ఆలకించదలుచుకున్నారు. దాపరికం లేకుండా సూటిగా సంగ్రహంగా నీవు విషయం విన్నవించుకోవచ్చు అన్నాడు. రాజపుత్రి నిశ్చలంగా నిలబడి ఒంగి నమస్కరించి చేతులు జోడించి ఇలా విన్నవించింది. పెద్దలారా, రాజ్యానికి ఈ ఆపద నా వల్లే వచ్చింది. ఇందులో సందేహం లేదు. దీనికి పరిహారం కూడా నా వల్లే రావచ్చు. ఇందులో సందేహం ఉంది. అయినా ప్రయత్నించవచ్చునని నా ఆశ. ఆ దేవయానికి నా మీద ఒక పంతం ఉంది. నన్ను మించిన ఐశ్వర్యం పొందాలని ఆశ కూడా ఉంది. ఇప్పుడు చక్రవర్తి భార్య అవుతోంది గనుక ఆ కోరిక తీరినట్లే. ఇక నా మీద గల పంతం తీరాలంటే నేనామెకు ఆ జన్మాంతం దాసిగా పడి ఉండి సేవ చేస్తానని అంగీకరిస్తే ఆ పగ చల్లార్చవచ్చు. రాజ్యానికి శాంతి లభించవచ్చు. నేను దీనికి సిద్ధం. ఇది సత్య ప్రతిజ్ఞ. ఇక ప్రభువుల వారే ప్రమాణం అని ఎండిపోతున్న గొంతుతో పొడిపొడిగా శర్మిష్ఠ చేసిన ప్రతిపాదనను విన్న మంత్రివర్గం నిర్ఘాంతపోయింది. చక్రవర్తికి కంటతడిని ఆపుకోవటం సాధ్యం కాలేదు. మంత్రులెవరూ ఇక చర్చను కొనసాగించలేకపోయారు. కొద్ది క్షణాల మౌనం తర్వాత చక్రవర్తి ఉన్నట్టుండే ఉగ్రుడై, ఈమెకు దాసీలకు తగిన దుస్తులు వేసి మా వెంట తీసుకురండి అని ఒక హుకుం జారీ చేసి సభ చాలించాడు. మంత్రుల ముఖాలలో అమ్మయ్య అన్న భావం కనిపించింది. శర్మిష్ఠ ముఖం పూర్తిగా వికసించింది. ఆమె చేతులెత్తి తండ్రికి నమస్కరిస్తూ, ప్రభు, కృతజ్ఞురాలిని. ఈ రాజ్యానికి శాంతి లభిస్తే నా జన్మ ధన్యమవుతుంది. నన్ను ఆశీర్వదించండి అని కన్నీళ్లు తుడుచుకుంది. నిమిషాల్లో ఏర్పాట్లు పూర్తయ్యాయి. వృషపర్వ చక్రవర్తి మంత్రివర్గ సమేతుడై శుక్రాచార్యుల సన్నిధికి చేరాడు. రాజు వెనకాల దాసి దుస్తులలో శర్మిష్ఠ వినయంగా ఒదిగి ఉంది. వృషపర్వ చక్రవర్తిని పరివారాన్ని చూసేసరికి యయాతి చక్రవర్తి ఒక్కింత దర్పంగా ముఖం పెట్టి రవ్వంత వెనక్కి జరిగాడు. ఓరకంట దీన్ని గమనించిన దేవయాని గూర్నికను పిలిచి రాజుగారి దగ్గర నిలబడమని చెవులో ఊదింది. అక్కడి నుంచి ఆ గూర్నిక ఒక చిన్న బెత్తం చేత పట్టుకుని రాజుగారి దగ్గరకు ఎవ్వర్నీ రానివ్వకుండా హడావిడి చేయటం మొదలుపెట్టింది. యయాతి ముఖంలో తృప్తిని గమనించి దేవయాని మురిసిపోయింది. ఇంతలో వృషపర్వ చక్రవర్తి శుక్రాచార్యుల వారికి వందనాలు త్వరగా పూర్తి చేసి గురుపుత్రి ముందరికి వచ్చి ఆమెకు కూడా వందనం చేసి, గురుపుత్రి, మీరు యావత్ భారత మహాసామ్రాజ్ఞి పదాన్ని అధిష్ఠించారని తెలిసి మీ తండ్రి గారిలాగే మా మనస్సు కూడా పొంగిపోతోంది. ఈ శుభ సందర్భంలో తమకు నేనేమి కానుకలియగలను? మా రాజ్యమంతా ఇచ్చినా అది మీకు గ్రామప్రాయమే. అందుకే మా చిన్నారి పుత్రికను తమకు యావజ్జీవ దాసిగా కానుక పెడుతున్నాం. కాదనకుండా దయతో అంగీకరించాలి అన్నాడు. దేవయాని సమాధానం చెప్పే లోపలే శర్మిష్ఠ ముందుకు వచ్చి దేవయాని పాదాలకు శిరస్సు ఆనించి నమస్కరించి ఆమె పాదధూళిని శిరస్సును ధరించి తల వంచుకు నిలబడింది. దేవయాని ముఖం చేటంతయ్యింది. శుక్రాచార్యుడు వెర్రి చూపులు చూస్తున్నాడు. గూర్నిక చప్పట్లు కొడుతోంది. యయాతి చక్రవర్తికి విషయం సరిగ్గా అర్థం కాకపోయినా ఒక చక్రవర్తి పుత్రిక ఇలా యావజ్జీవ దాసి కావటానికి ఎందుకు అంగీకరించిందబ్బా అని ఆలోచిస్తూ శర్మిష్ఠను పైకి కిందికి పరకాయించి చూస్తున్నాడు. ఆ చూపులను గమనించిన దేవయాని రుసరుసలాడటం మొదలుపెట్టింది. అది గమనించిన యయాతి కళ్ళు పక్కకు తిప్పుకున్నాడు. దేవయాని కళ్ళల్లో కొత్త రకపు తృప్తి కోటి దీపాలను వెలిగించింది. వృషపర్వ చక్రవర్తికి దేవయాని ఎంతో కొంత తృప్తి పడుతోందని అర్థమయ్యింది. ఆయన ఆలస్యం చేయకుండా మరోసారి దేవయానికి శిరస్సు వంచి నమస్కరించి, భారత సామ్రాజ్య మహారాజ్ఞి, ఈ దీన సామంతుడిది ఒక విన్నపం. మా గురుపుత్రికి ఇలాంటి మహా ఐశ్వర్యం పట్టడం మా అదృష్టం. ఆ వివాహ క్రతువును మా చేతుల మీదుగా మా రాజభవనంలో జరిపించుకునే మహాభాగ్యాన్ని మాకు మీరు అనుగ్రహించాలి అని మందస్వరంతో విన్నవించాడు. దేవయానికి ఆకాశంలో తేలిపోతున్నట్లుగా ఉంది. అప్పటిదాకా ఆమెకు శర్మిష్ఠ మీద పంతమే తప్పితే చక్రవర్తి ఎదుట తల ఎగురవేద్దామనే ఆలోచనే లేదు. ఆయనను చూస్తేనే భయంగా ఉండేది. ఇవాళ ఆ చక్రవర్తి తన ముందు దీనుడై చేతులు జోడించుకొని నిలబడి నేను సామంతుణ్ణి అంటున్నాడు. తనకు రాబోయే పదవి ఇంత గొప్పదని ఇంత వివరంగా ఇంతకు ముందు తనకు తెలియనే తెలియదు. దానికి తోడు ఆ పొగరుబోతు శర్మిష్ఠ ఇప్పుడు తనకు ఆ జన్మాంత దాసిగా మారింది.
ఏ రాజభవనాల్లో తను దాని చెలికెత్తెగా తిరిగిందో ఆ రాజభవనాల్లోనే దాన్ని దాసిగా తన కాళ్ళ కింద పడవేసుకొని కూర్చుంటే ఎంత మజాగా ఉంటుందో కదా అన్న ఆలోచనలో పడి దేవయాని గొంతును పెకల్చుకోలేకపోయింది. జరిగిన పరిణామాలకు సంతృప్తి చెంది ఉన్న శుక్రాచార్యుల వారు కూతురు మరీ మొండికెత్తుతుందేమో అని భయపడి కొంచెం ముందుకు వచ్చి దేవయాని చేతులు పట్టుకొని, అమ్మాయి, ఈ వృషపర్వ చక్రవర్తి నీకు తండ్రి లాంటివాడు. ఆయన మాట కాదనటం మనకు సముచితం కాదు, ఆలోచించు అన్నాడు. దాంతో దేవయాని ఆలోచనలోంచి తేరుకొని సిగ్గులు ఒలకబోస్తూ, మీ ఇష్టం నాన్నగారు, మీ మాట నేనెప్పుడు కాదన్నాను అంది. శుక్రాచార్యుడు ఎగిరి గంతేసి వృషపర్వుణ్ణి కౌగిలించుకున్నంత పనిచేసి ముహూర్తానికి ఎక్కువ ఆలస్యం లేదు, త్వరగా ఏర్పాట్లు చేసుకో మహారాజా అన్నాడు.